పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపాకాలములో 17వ రోజు. ఇది తపాకాలములో 3వ వారములోని సోమవారం. ఈ రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుంచి 15వ వచనం వరకు. సువార్త పట్టణము లోకాసువార్త 4వ అధ్యాయము 24వ వచనము నుంచి 30వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి మొదటి పట్టణంలో సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నామాను గూర్చి మనం వింటూ ఉన్నాం. ఈ నామాను సిరియా దేశపు సైన్యాధిపతి. ఇతనికి ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది, సంపదలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా తనకి కుష్ఠరోగము సోకింది. తనకు ఉద్యోగం ఉన్నా, సైన్యం ఉన్నా, పేరున్నా, ప్రఖ్యాతి ఉన్నా, మెడలున్నా, మిద్దులున్నా, సిరి సంపదలున్నా, ఇవి ఏవి కూడా తన కుష్ఠరోగము నుండి తాను శుద్ధి పొందటానికి ఉపయోగపడలేదు. దేవుడు మాత్రమే తనని తన కుష్ఠరోగము నుండి శుద్ధి చేశాడు. దేవుని మాటను విధేయించి దాని ప్రకారం చేసినప్పుడు తన కుష్ఠరోగము పోయి తన దేహం పసిబిడ్డ దేహములాగా మారింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి మనము కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. మనకి ఉద్యోగం ఉన్నా, మనకి సేవకులున్నా, మనకి సిరి సంపదలున్నా, మనకి మేడలు మిద్దులున్నా, ఇవేమీ ఉన్నా మనకు కూడా మన అనుదిన జీవితంలో పాపము అనే కుష్ఠరోగము సోకవచ్చు. మన అనుదిన జీవితంలో అనేక రకాలుగా, అనేక విధాలుగా పాపం అనేటువంటి కుష్ఠరోగముతో సోకి చాలామందిని బాధపడుతుంటాం. ఈ పాపం అనేటువంటి కుష్ఠరోగము సోకినప్పుడు మనకు మేడలున్నా, మిద్దెలున్నా, సిరి సంపదలున్నా, పేరు ఉన్నా, ప్రఖ్యాతి ఉన్నా, అధికారం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఇవి ఏవి కూడా ఈ పాపం అనే కుష్ఠరోగము నుండి మనలను శుద్ధి చేయలేవు, నయం చేయలేవు. కేవలం ప్రభు మాత్రమే మన పాపాలని క్షమించగలడు. ప్రభు మాత్రమే మన హృదయాన్ని కంటినటువంటి ఆ కుష్ఠరోగం అనేటువంటి ఆ పాపాన్ని నయం చేయగలడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కుష్ఠరోగానికి, పాపానికి చాలా పోలికలున్నవి. ఆ పోలికలలో 4 పోలికలు గూర్చి ఇప్పుడు కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పాపము మన జీవితంలో మంచి ఏదో, చెడు ఏదో తెలియని విధంగా, స్పర్శ లేకుండా జీవించే విధంగా చేస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, కుష్ఠరోగము సోకినటువంటి వ్యక్తికి ఆ కుష్ఠరోగము నెమ్మది నెమ్మదిగా తన దేహములో ఏ స్పర్శ లేకుండా చేస్తుంది. అలాగే పాపము సోకిన వ్యక్తి, పాపములోనే జీవిస్తున్నటువంటి వ్యక్తికి ఈ పాపం మంచేదో, చెడేదో, పాపమేదో, పుణ్యమేదో ఏమీ తెలియకుండా, ఏ స్పృహ లేకుండా చేస్తూ ఉంది. నెంబర్ 2, పాపము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నెమ్మదిగా
తినివేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కుష్ఠరోగము సోకినటువంటి వ్యక్తి యొక్క దేహాన్ని ఆ కుష్ఠరోగము నెమ్మదిగా కొద్దిగా తినివేస్తూ ఉంది. అలాగే పాపము సోకినటువంటి వ్యక్తి, పాపములోనే జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పాపం కొద్దిగా నెమ్మదిగా తినివేస్తుంది, నశింపచేస్తుంది. నెంబర్ 3, పాపాన్ని మనం ఎవ్వరం కూడా దాచిపెట్టలేము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కుష్ఠరోగము సోకినటువంటి వ్యక్తి తనకు సోకినటువంటి కుష్ఠరోగాన్ని దాచిపెట్టలేడు. అది నెమ్మదిగా అందరికీ కనిపిస్తుంది. అలాగే ఏ వ్యక్తికైనా పాపము సోకినా, ఏ వ్యక్తి అయినా పాపములోనే జీవిస్తున్నా తన పాపాన్ని దాచిపెట్టలేడు. ఆ పాపాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేసిన తన వల్ల కాదు. ఒక రోజున తాను చేస్తున్న పాపం, తాను జీవిస్తున్నటువంటి ఆ పాపం నలుగురికి తెలుస్తుంది. నెంబర్ 4, పాపము మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది, మన తోటి వారి నుండి దూరం చేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కుష్ఠరోగము సోకినటువంటి వ్యక్తిని ఇంటి నుండి, ఊరి నుండి, అయిన వారి నుండి, సమాజం నుండి వేరు చేస్తారు, దూరపరుస్తారు. అలాగే పాపము సోకినటువంటి వ్యక్తి కూడా దేవుని నుండి దూరం అవుతాడు, తోటి వారి నుండి దూరం అవుతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పాపము కుష్ఠరోగం వంటిది. పాపము ఆధ్యాత్మిక కుష్ఠరోగము. నామానికి సోకినటువంటి కుష్ఠరోగాన్ని ఏ నరుడు కూడా నయం చేయలేకపోయాడు. కానీ దేవుడు మాత్రమే అతని కుష్ఠరోగాన్ని నయం చేశాడు. కనుక ఈ రోజున పాపం అనేటువంటి ఆ కుష్ఠరోగము మనకు సోకినప్పుడు, ఆ ఆధ్యాత్మిక కుష్ఠరోగం అనే ఆ పాపాన్ని ఈ లోకములో ఏ నరుడు కూడా మనలను నయం చేయలేడు. క్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే మన పాపాన్ని క్షమించగలడు. క్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే మన పాపాన్ని మన నుండి శుద్ధి చేయగలడు. అది కేవలం ఆయన మరణ పునరుత్థానాల వలన మాత్రమే సాధ్యము. ఆయన శిలువలో కాచిన రక్తము వలన మాత్రమే ఆయన మనల్ని కడిగి వేస్తాడు. అందుచేత ఈ తపస్సు కాలంలో మనము కూడా శుద్ధిని పొందటానికి, యేసు ప్రభుని యొక్క మరణ పునరుత్థానంలో పాలుపంచుకోవటానికి ఈ 40 దినాల తపస్సు కాలంలో మనం అందుకు సాగుతున్నాం. కనుక ఆ ప్రభువు ఎదుట నామానులాగా గర్వాన్ని ప్రదర్శించకుండా వినయాన్ని ప్రదర్శిద్దాం. దేవుని యొక్క శక్తిని అంగీకరిద్దాం. మన పాపము నుండి శుద్ధిని పొందుదాం. ప్రభుని యొక్క మరణ పునరుత్థానాల రక్షణలో పాలు పంచుకుందాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.